కంటికి స్మార్ట్ కేర్. మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్. మిస్టర్ ఆప్టికల్స్, యోర్ స్టైల్ ఆ విజన్. క్యారెక్టర్స్ రావడం ఇవన్నీ జనం అనుకోవటమే తప్ప యూ హ్యావ్ నాట్ టేకన్ సింగిల్ ఇది కూడా తీసుకోవాలి. లేదు, జనాలకు నిజంగా నేను బాగా నచ్చింది. నాకు కూడా నిజంగా నేను బాగా ఎక్కువ నచ్చింది. కామెడీ చేసినప్పుడు నవ్వించేవాడిని కదా, ఆ నవ్వుతున్నప్పుడు ఫస్ట్ నేను డైలాగ్ అన్న డబ్బింగ్ అప్పుడు అదంతా నేను నవ్వుకుంటాను కదా చూసినప్పుడు. డబ్బింగ్ దగ్గరే ఎంజాయ్ చేయగలను అని చెప్పాను కదా నేను. చేసినప్పుడు కొన్ని జోకులు ఉన్నాయి. ఆ నవ్వు అనేది మనకిచ్చిన కిక్ ఉంటుందన్న, అది ఇంకేది ఇవ్వదు. ఆ నవ్వు అనే దాంట్లో ఆ ఎలిమెంటే అదే కష్టం. ఇప్పుడు ఈ రోజుల్లో వేరే వాళ్ళని నవ్వించాలంటే అసలు మామూలుగా చర్మం లేచిపోతుంది. ఎందుకంటే చెప్పనా, ఇప్పుడు మోర్ వరల్డ్ వాళ్ళ దగ్గర ఉంది. వరల్డ్ లో ఉన్న అంతా చూసేస్తున్నారు వాళ్ళు కామెడీ. సో వాళ్ళకి మోర్ టైం ఉంది చూడటానికి, మనకి టైం లేదు ఇక్కడ చూడటానికి. చేసేటప్పుడు బిజీగా ఉన్నప్పుడు చూడటానికి టైం ఎక్కడ దొరుకుతుంది? సో న్యూ ఐడియాస్ రిఫ్లెక్ట్ అయ్యి బ్రెయిన్లో రావడానికి మనకి వర్క్ చేసి వాళ్ళకి టైం తక్కువ. బై లక్ అదేనా ఐడియా వస్తే నవ్వించగలం. నవ్వేడేస్లో టఫ్ అనే నా దృష్టిలో. సిక్స్ ప్యాక్స్ ఏదో గ్రేట్ అంటారు, ఏది కాదు. ఓన్లీ నవ్వించడం చాలా టఫ్ అన్నిటికంటే. మిగతాది ఏదైనా ఈజీ. ఇప్పుడు ప్రజెంట్ గా సునీల్ అంటే ఏంటి? వాట్ నో యు ఆర్ ఏ కమెడియన్ టు మీ, ఆర్ యు ఆర్ ఏ క్యారెక్టర్ యాక్టరా, విలనా, హీరోనా ఏంటి? మళ్ళీ హీరో వస్తే చేస్తారా? నేను ఏ క్యారెక్టర్కైనా రెడీగా ఉన్నాను. నేను 1 to 100 ఏదైనా చేస్తాను. ఇక ఈ బ్యారియర్స్ ఏం లేవు. హీరో వస్తే హీరో చేస్తాను, ఏది వచ్చినా ఏదైనా చేస్తాను. నాకు ఏం బ్యారియర్స్ లేవు. కెరీర్ ఎన్ని మలుపులు తిరిగిందో బాడీ కూడా అన్ని మలుపులు తిరిగింది. ఆ రోజున ట్రై చేసిన సిక్స్ ప్యాక్ అనేటువంటిది మామూలుగా హింస పెడితే వచ్చింది కాదు. ఎందుకంటే అంతకుముందు బబ్లీ నేను ఒకటే చేయాలి, ముగ్గురు ఎక్సర్సైజ్ నేను ఒకటే చేస్తే వస్తుంది. నాకు ఒకళ్ళు ఎక్సర్సైజ్ చేయడమే కష్టం. మామూలుగా పెయిన్స్ వస్తాయి. అంత హింస పెట్టిన బాడీ మళ్ళీ నార్మల్ కి రావడం అనేటువంటిది యాజ్ పర్ ద మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా సరే చాలా కష్టం. ఎలా అనిపించింది? మనం నేచర్ గా దగ్గరగా ఉండే తింటే మన బాడీ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోద్ది. నేచర్ కి దూరంగా ఉన్నది ఏదన్నా చేస్తే మళ్ళీ మన బాడీని మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ అనేటువంటిది ఏర్పడిన తర్వాత అదర్ లాంగ్వేజెస్ నుంచి కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. తమిళ్ చేస్తున్నారు. మరి పాన్ ఇండియా ఇమేజ్ అనేక దిష్టి వెళ్ళేద్దాం. నాకు లోలో ఉండటం ఇష్టం. మీరు లోలో ఉండటం అది వేరే విషయం, కానీ వచ్చిన ఇమేజ్ అయితే ఎవరు కాదని కదా. అదర్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన ఆఫర్స్ ఎలా ఉన్నాయి? బాగా వస్తున్నాయి. దేవుడి దయ వల్ల, జయసింహనారాయణ ఆయన దయ వల్ల బాగా వస్తాయి నిజంగా. ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమాలు ఏమిటి ప్రస్తుతం? ఎన్ని సినిమాలు తెలుగులో గానీ తమిళ్లో గానీ మీడియం చేస్తున్న క్యారెక్టర్స్ ఈ మల్టీ లాంగ్వేజ్ లో చేస్తున్న వీటన్నిటితోటి సునీల్ కెరీర్ అనేటువంటిది గతంలో కొంటే ఇప్పుడు వెరస్టైల్ ఎక్కువైంది. నాకు పెరిగిపోయింది. నాకు ఎక్కువ ఉంది వెరస్టైల్. ఎలాగంటే పొద్దు నుంచి సాయం దాకా నేను అడిగా అనిల్ రావుని, నాకు బాగా తెలుసు. భయ్యా ఏంటిది అంటే F3 లో పొద్దున్న సాయం దాకా ఇలా ఉన్నాను, బయట 6 తర్వాత పుష్పాలు అవుతాయి. అలా 15 రోజులు చేశా. మరి నాకెంత ఇది ఉంటది వెరస్టైల్? నాకు నా మనసుకి నా పెర్సెప్షన్ లో ఇది అయిపోయిందా ఇప్పుడు దానికి ఓకే అది వేరే కదా రిధము. అయ్యి బాబోయ్ ఏంటి ఎలా చేస్తాం అని ఆ ఫస్ట్ సీన్ ఉంది, అల్లుడు అని కత్తితో పొడితే మాట్లాడటం ఇమీడియట్ గా సాయంత్రం ఏందట చూస్తుండవు అది ఉంది నా. అంటే ఒక 24 hours గ్యాప్ లోనే చూసి నా ఇవన్నీ కూడా నేను ప్లాన్ చేసింది కాదు భయ్యా, అది అలా వచ్చింది ఎందుకో. సునీల్ కెరీర్ గురించి మాట్లాడుతూ అంటే త్రివిక్రమ్ ప్రస్తావన రాకుండా ఉండదు, చిరంజీవి గారి ప్రస్తావన రాకుండా ఉండదు. త్రివిక్రమ్ గారి గురించి ఒక 2 మాటలు, చిరంజీవి గారి గురించి 2 మాటలు, మీ ఇన్స్పిరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. చిరంజీవి గారి గురించి అంటే పిచ్చి, ఆయన అంటే పిచ్చి. ఇంకా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం వల్ల నేను ఇంకో నటుడిని అయిపోయాను. నా లైఫ్ సెటిల్ అయిపోయింది ఆయన గురించి ఎంత చెప్పినా. 67 ఏళ్ల వయసులో కూడా మళ్ళీ ఒకసారి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఆయన. ఏం చెప్తా దాని గురించి? దానికి ఇంకేముంది, ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన గట్టిగా ఇస్తారని తెలుసు, అవి ఇవ్వాలని వెయిటింగ్ లో ఉన్నాం. మామూలు కష్టజీవా, వేరే లెవెల్. కానీ ఆ హుషారు అదేంటి అన్న, అది ఏమంటారు వాళ్ళ సంకల్పం, వాళ్ళ ఆరా. అది నేను ఎక్కువ నమ్మేది ఏంటంటే ఇన్ దట్ వాళ్ళ కృషి, వాళ్ళ సాధన, వాళ్ళ కష్టంతో పాటు మన నేచరు, దేవుడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదంతా ఒక శక్తి ఉంది కదా, అది కూడా ఎవరు మోస్తారో వాళ్ళకే వేస్తారు. త్రివిక్రమ్ గారితో ఎలా ఉంది ప్రస్తుతం మీ రిలేషన్? త్రివిక్రమ్తో అంటే నాకు ఈ మధ్య ఆయన గురూజీ అంటున్నారు, ఆ స్థాయికి వెళ్ళాడా? ఏంటి గురూజీ అంటారు? గురూజీ అంటే ఆ స్థాయికి వెళ్ళాడే కాదు, అసలు ఆల్రెడీ తను గురూజీయే, తను లెక్చరరే. ఇప్పుడు ఎవరిని గురువు అని పిలుస్తాం? మాస్టర్ని గురువు అని పిలుస్తాం కదా.
మీరు తన షూటింగ్ చేస్తుంటాడు కదా, తన దగ్గరికి వెళ్ళి తను న్యూక్లియర్ ఫిజిక్స్ చేశాడు కదా, అది తను చదువుకున్నది. తను చాలా చదివాడు, ఎప్పుడు పుస్తకంతోనే ఉండేవాడు. తనకు తెలిసింది 10 మందికి చెప్దామనే మనస్తత్వం ఉన్న మనిషి. మీరు షూటింగ్లో ఎప్పుడన్నా నేను చెప్పింది చెయ్యండి, ఎప్పుడన్నా వెళ్ళి సరదాగా ఆ విషయం ఏంటి భయ్యా అంటే అన్నీ మర్చిపోయి మీకు ఆ విషయం గురించి ఆ పెన్ను పేపర్ పెట్టి ఇదిగో ఇది భయ్యా మీకు అర్థమయ్యేలా చెప్దామని ట్రై చేస్తాడు. అంటే తనలో ఆ గురు స్వభావం అనేది తన కూడా తీలేడు తను. నేను చెప్తాను ఈ రోజుని ఎన్ని సినిమాలు డైరెక్షన్ చేసినా ఎన్ని చేసినా తనకు తెలిసిన నాలెడ్జ్ని, ఒక మ్యాథ్స్లో ఎవరికైనా డౌట్ వచ్చినా తను అడగటం లేటు, తన అందరికీ సమానంగానే తన నోట్లోంచి వచ్చేస్తుంది ఆ వర్డ్. తను నాకు స్నేహితుడు అవటం అనేది మా ఇద్దరు కాంబినేషన్ ఏంటంటే అది అనుకుని ప్లాన్ చేసింది కాదు, ఆ దేవుడి దయ్య, దేశీమన్నారాయణ దీనికి కూడా ఆయనకి ఆ నేచర్ కలిపింది. మేమిద్దరం కలిసి గడిపిన ట్రావెల్ కిక్ ఉంది కదా, ట్రావెల్ కిక్ అది ఇంకెవరికి రాదు. ఆ ట్రావెల్ లో ఆ కిక్ ఉంది కదా, అంటే అక్కడ అది రాదు. పంజాబ్ గట్టులో హిందీ ప్రచార అవును హిందీ నగర్ లో, అవును అక్కడ చిన్న రూమ్ లో ఉన్నప్పటి నుంచి తెలుసు మీరిద్దరి జర్నీ అద్భుతమైనటువంటి జర్నీ. ఇద్దరి రైజ్ కూడాను వెరీ ఇన్స్పైరింగ్ రైజ్. పోతే ఫైనల్ గా ఒక్క మాట, సునీల్ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా తెలీదు, ఫ్యామిలీ పిల్లలు వాళ్ళ గురించి డీటెయిల్స్ ఏంటి? నాకు 2 పిల్లలు, పాప పేరు కావ్య కుందన, బాబు పేరు దుష్యంత్, శ్రీమతి పేరు శృతి. మా మదర్, కంబైన్డ్ ఫ్యామిలీ. దట్ ఈస్ యువర్ స్వీట్ హోమ్. స్వీట్ హోమ్. ఓకే. పిల్లలు ఏం చదువుతున్నారు? పాప వచ్చి ఇప్పుడు 10th అయ్యింది, బాబు వచ్చి 6th క్లాస్. ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తామనేది ఇప్పుడే అడగలేండి నేను. వాళ్ళు ఏమనుకుంటే అది మనం చేద్దామంటే అవుతానే చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సునీల్ వెల్ సెటిల్డా, వెల్ ఆఫా? పర్లేదు, దేవుడి దయ వల్ల వెల్ సెటిల్డ్. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ప్రత్యేకంగా ఇప్పుడు మనం ప్రశంసించుకోవాల్సిన విషయం కానీ గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమాతో వస్తున్న సరికొత్త ఇమేజ్తో మరంత కాలం, మరి ఇంకెంతో కాలం బానిఫైడ్ యాక్టర్ గా అద్భుతమైన కెరీర్ చూడాలి. నేనేం లిమిటేషన్స్ పెట్టుకోలేదు, మీరు అన్నట్టే ఏదొచ్చినా నేను ఆస్వాదిస్తా. ఓకే, లిమిటేషన్స్ పెట్టుకోలేదు కాబట్టి అన్లిమిటెడ్ గా కెరీర్ ప్రాస్పరస్ గా సాగాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆల్ ద బెస్ట్. విషింగ్ యూ ఆల్ సక్సెస్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ.